సబ్డివిజన్ క్రోసూరు పోలీస్ స్టేషన్లో రీసెంట్గా జరిగిన మర్డర్ గురించి దాని వివరాలు ఏంటంటే, క్రోసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్గా ఈ వెనుక ఉన్నటువంటి ఈ సాధనాల గోపి, సాధనాల విజయబాబు మరియు కడియం శ్రీకాంత్ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒక ఇంటికి వెళ్ళి క్రోసూరు పరిధిలోని ఈ చనిపోయినటువంటి వ్యక్తుడి పేరు షేక్ శ్రీనివాసరావు, అతని ఇంటికి వెళ్ళి ప్రీవియస్గా జరిగినటువంటి గొడవను దృష్టిలో పెట్టుకొని ఈ కర్ర ఇంత లావు కర్రతోటి పోయి ఆవేశంతో అతన్ని తల మీద కొట్టారు. విచక్షణ రహితంగా కొట్టడం వలన తలంతా పగిలిపోయి లోపల బాగా డిస్టర్బ్ అతను హాస్పిటల్లో ఒక 3-4 days కొట్టుమిట్టడి చనిపోవడం జరిగింది. దానికి చిన్న ఇష్యూ అది. ఇతను పిల్లల్లో ఉన్నటువంటి గోపి అనే అతను ఆటో నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలకి, వాళ్ళకి సంబంధించిన పిల్లలకి. ఆటో నేర్పిస్తూ ఉంటే వీళ్ళల్లో ఈ కంప్లైంట్ తాలూకు షేక్ శ్రీనివాసరావు తాలూకు అతను వాళ్ళ మనుషులు అక్కడ అడ్డం నిలబడినారని చెప్పి ఆటోకి అడ్డం నిలబడినారు తొలగండి అన్న దాని మీద ఇద్దరికి చిన్న ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ దృష్టిలో పెట్టుకొని అక్కడ పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు వచ్చి సర్ది పంపించారు. బట్ వీళ్ళు అది మనసులో పెట్టుకొని వెంటనే ఆ ఊరు వెళ్ళి అతన్ని ఇంటికి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్ళి దుర్మార్గం పడడం జరిగింది. అతను చనిపోవడం జరిగింది. ఎందుకు అలాంటి ఇది ఉందంటే, వీళ్ళలో ఈ A1, A2 ఈ సాధనాల గోపి ఈ సాధనాల విజయ అనేటువంటి వాళ్ళు ప్రీవియస్గా నేరస్తుల వాళ్ళు ఈ లారీల్లో ఆగి ఉన్న లారీల్లో చాలా చాకచక్యంగా కారులో వచ్చేసి వితిన్ 1 minute ఒక ఆటోలో ఉన్న 300 లీటర్ల ఆయిల్ని వెంటనే 1 minute 300 లీటర్ల ఆయిల్ని దొంగతనం చేసి కారులో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా రోజు ఎక్కడో దగ్గర చేయడము, ఆ ఆయిల్ని అమ్మేయడము తక్కువ ధరకి, దాంతో జలసాలు చేయడము అట్లా అలవాటు పడ్డారు. దాంతో ఊరికే వస్తున్నటువంటి డబ్బుతోటి ఈవెన్ అడ్వకేట్స్ని ఎంగేజ్ చేసుకోవడం పోలీసులకు కూడా ఒక సవాలుగా విసిరి రీసెంట్గా కూడా సత్యనపల్లి టౌన్లో ఇతను ఒక అఫెన్స్ ఇలాగే చేశాడు. అలాగే అమరావతి లిమిట్స్లో కూడా ఒక అఫెన్స్ చేశాడు. దాని మీద మేము పట్టుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి కట్టకేళ్ళు పట్టుకొని దాంట్లో కూడా ఇతన్ని జైలు పంపించడం జరిగింది. ఇప్పుడు అలా ఉండగానే ఇతను మళ్ళీ ఇక్కడ క్రోసూరు పోలీస్ స్టేషన్లో ఈ నేరం చేశాడు. సో దీని మీద ఈరోజు మా సిబ్బంది వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఎస్ఐ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో మా క్రోసూరు ఎస్ఐ కొత్తగా వచ్చారు రవిబాబు గారు, వారి ఆధ్వర్యంలో 2 టీంలు మంచి టీంలు ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి అబ్స్కాండింగ్ అవ్వడం బాగా అలవాటు, అఫెన్స్ చేయడం, అబ్స్కాండింగ్ చేయడం. దాదాపు 3-4 రోజులు నిద్ర ఆహారం లేకుండా 2 టీంలు పనిచేసి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ప్లస్ ఈ ముద్దాయికి ఉన్నటువంటి కాంప్రమైజ్ అతను ఉంచుకున్నటువంటి అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ ద్వారా సమాచారం సేకరించి 3 రోజుల్లోనే వితిన్ 4 days పట్టుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాము. దీనికి సంబంధించి పనిచేసినటువంటి టీంలందరూ కూడా మా జిల్లా ఎస్పీ గారి ద్వారా సిఐ గారికి, ఎస్ఐ గారికి రివార్డులు ప్రపోజ్ చేస్తున్నాము. అదేవిధంగా దీంట్లో సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము సంబంధిత పర్సన్స్కి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతాం. ముఖ్యంగా ఈ ముద్దాయికి కమింగ్ టైంలో కూడా వీళ్ళు నేరాలు ఆపుతారని మేము అనుకోవట్లేదు. అందుకోసం వీళ్ళ మీద కోర్టు వారికి కూడా వీరికి నేర చరిత్రను తెలియజేసి
వీళ్ళ మీద అవసరమైతే రౌడీ షీట్ కూడా మా పై అధికారుల అనుమతితో ఓపెన్ చేయడం జరుగుతుంది.